నాకేమో 18,000, నీకేమో 15,000, మొత్తం 33,000. అమ్మా జగన్ పథకాలన్నీ అప్పటిచ్చిస్తున్నాడు కదమ్మా ప్రైవేట్ బ్యాంక్ నుంచి. ఎలా ఇస్తే మనకెందుకే, మనకి సంవత్సరం డబ్బులు వస్తున్నాయా లేదా? అమ్మా జగనత్న పథకాలన్నీ వస్తున్నాయమ్మా మీకు? వస్తున్నాయండి. ఎంత వస్తున్నాయమ్మా? సంవత్సరానికి 33,000. సంతోషం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయమ్మా? 5 సంవత్సరాల నుంచి వస్తున్నాయండి. అసలు 1,65,000 అవుతున్నాయి. వడ్డీ కలిపి 3,24,000, టోటల్ గా 5,11,000 కట్టండి అమ్మా. అమ్మో 5 లక్షలా? నేనెందుకు కట్టాలి? మీకు ఈ పథకాలు ఇవ్వడం కోసం జగన్ గవర్నమెంట్ మా ప్రైవేట్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చింది తల్లి. అయితే జగన్ అడగండి, నన్ను అడుగుతారు ఎందుకు? మరి ఇక్కడే ఉందమ్మా అసలు విషయం. మీకు ఈ పథకాలు ఇవ్వడం కోసం మిమ్మల్ని తాకట్టు పెట్టి, మీ ఆస్తులు తాకట్టు పెట్టి, ఈ సరిపోవన్నట్టు గవర్నమెంట్ భూములు ఈ దొరుకుతాయి తాకట్టు పెట్టి ఈ అప్పులు తెచ్చి ఇచ్చారమ్మా. అందుకు మీరే కట్టాలి అమ్మా. ఆయన టర్మ్ అయిపోతే అని వెళ్ళిపోతారమ్మా. ఇక్కడ మీరు ఉంటారు కాబట్టి మీరే కట్టాలి. ఒకవేళ మీరు కట్టలేదు అనుకో అమ్మా, వడ్డీ పెరుగుతా వెళ్తుంది. అప్పుడు కట్టలేదు అనుకో మీ పిల్లలు కట్టవలసి ఉంటుంది అమ్మా. అది మరి జగన్ గవర్నమెంట్ మీకిచ్చింది పథకాలు కాదు, అప్పులు. ఆ అప్పులు వడ్డీతో పెరిగి మీకు శాపాలు కాకముందే నిజం తెలుసుకోండి. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం, పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.